ప్రార్థిస్తా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనము. ఈలాగున ప్రాణము విడుచుడు చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఎవరటండి ఈ మాట అన్నది? యేసు ప్రభువారి శిలువుకి మరణానికి కారకుడు ఎవరు అంటే ఆ శతాధిపతి. ఈరోజు నా శతాధిపతి ఏమంటున్నాడు అంటే ఈయన నిజముగా దేవుని యొక్క అది. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు వచ్చినాయి? ఫస్ట్ సాక్ష్యం ఎవరు? ఇస్కరియోతు యోధ యేసు ప్రభువారి మరణానికి కారకుడు. కానీ ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నిరపరాధిని అప్పగించి నేను పాపం చేశాన్నాడు. యేసు ప్రభువారి మరణానికి మరొక కారకుడు ఎవరంటే పిలాతు. పిలాతు ఏమన్నాడు తెలుసా? ఆయనలో ఏ దోషము కూడా లేదు అని చేతులను కడుక్కున్నాడు. మూడోది ఎవరు అంటే పిలాతు యొక్క భార్య. ఆ భార్య ఏమన్నది అంటే ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని. యేసు ప్రభువారి శిలువ కారణం ఎవరో తెలుసా? శతాధిపతి, అంటే 100 మంది మీద అధికారి. అప్పుడు దాకా యేసు ప్రభువారిని కొట్టించినవాడు, యేసు ప్రభువారి మీద ఉమ్మి వేయించినవాడు, యేసు ప్రభువారి వస్త్రాలను తీసేసి దిగంబరిగా నిలబెట్టినవాడు, యేసు ప్రభువారిని మేకులతో కొట్టించినవాడు. ప్రియ దేవుని చాలా చాలా ఆ యెరూషలేములో నుండి అనగా పిలాతు ఇంటి దగ్గర నుంచి గొల్గొతా కొండ వరకు కూడా కొరడాలతో కొట్టించి పడిపోతే లేపి మళ్ళా కొరడాలతోనే లేపించిన వాడు ఎవరంటే శతాధిపతి. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఈయన నిజంగా ఎంత స్టేట్మెంట్ అండి, ఎంత మంచి సాక్ష్యం అండి. ఈయన నిజముగా దేవుని కుమారుడే. అక్కడ కొన్ని రకాలైన సైనికులు ఉన్నారు, 2-3 రకాలైనటువంటి సైనికులు ఉన్నారు, ఒక రకమైన సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏమిటి అంటే మొన్న ఆదివారం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభువారి యొక్క వస్త్రాలని చీట్లు వేసిన వాళ్ళు. ఎవరటండి? యేసు ప్రభువారి వస్త్రాలని చీట్లు వేశారు. 4 భాగాలు తీసుకున్నారు. ఆ విచిత్రమైన అంగీ మాత్రము చీట్లు వేసి తీసుకున్నారు. మొత్తం 4 రకాలైన సైనికులు ఉన్నారు. వాళ్ళు వస్త్రాలను పంచుకున్నారు. లాస్ట్కి అంగీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చీట్లు వేశారు. ఈ అంగీ నాకు కావాలి, కుట్టులేని అంగీ గనక. అందుకని ఏం చేశారు అంటే చీట్లు వేశారు. అండ్ ఇప్పుడు ఆ సైనికులు ఇంటికి వెళ్ళి ఏమని ఆనందిస్తారు అంటే యేసయ్య వస్త్రాన్ని మేము తెచ్చుకున్నాం అని ఆ రకంగా సంతోషించేవాళ్ళు వాళ్ళు. ఈరోజున చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని వస్త్రాల్లో శక్తి ఉంది, ఏలియా వస్త్రాల్లో శక్తి ఉంది లేదు అని అంటల్లా. యేసు ప్రభువారి వస్త్రంలో కూడా శక్తి ఉంది, మహిమ ప్రవేశించింది. ఇప్పుడు దాని గురించి వస్త్రాల్లో కూడా శక్తి ఉందని 10 రూపాయల కచ్చీపు అమ్మేసి అది నా తలమే పెట్టుకున్నాక కచ్చీపు నా తలనిప్పంతా ఇది ఒక వ్యాపారం అయిపోయింది, వస్త్రాల వ్యాపారం. ఏమిటి అంటే ఏలియా వస్త్రంలో ఆ పాస్టర్ గారు సూట్ వేసుకున్నాక, ఆ పాస్టర్ గారు బూట్ వేసుకున్నాక నాకు కలిసి వచ్చిందండి. నేను కూడా అంతటి వాడిని అయిపోయా, రెవరెండ్ని అయిపోయా. ఆయన బూట్లు వేసుకున్నాక నేను కూడా 22 అయిపోయా. 22 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, రెవరెండ్ అవ్వచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి శాశ్వతం కాదు, గమనించండి. కనుక ఈ రోజున చాలామందికి ఏంటంటే ఆ వస్త్రాలు నేను ఇంటికి తెచ్చుకున్నాను అన్న ఆనందం ఒక రకమైన సైనికులు. 2వ రకమైన సైనికులు ఉన్నారు. వాళ్ళ ఆనందం ఏంటంటే వస్తువురా నేను ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచానురా, అది వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు. నా ముందు యేసు ప్రభువారు వెళుతుంటే దావీదు కుమారుడికి హోసన్నానికి ఆకలేస్తారా? ఆ కసి ఈ విధంగా తీర్చుకున్నా నేను. వాళ్ళు 2వ రకమైన సైనికులు. ఇక వీళ్ళందరి మీద హెడ్ శతాధిపతి ఏమన్నాడు అంటే చేయించిన వాడి నేనే, కానీ ఇప్పుడు ఈయన నిజముగా శిలువుకు శత్రువు, ఆయన శిలువును వేయించిన వాడు. నిజంగా చాలామంది మనలో ఉన్నారు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ఈరోజు ప్రభువుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదన్నారు, తిట్టారు. ఆ దేవుడు అన్నారు, ఈ దేవుడు అన్నారు. వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం. కానీ ఈ రోజున మనం ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు కొందరికి దేవుడు కాదు, అందరికీ దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా మార్పు కలిగింది ఈ శతాధిపతిలో? ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త ప్రార్థన చేద్దాం. 27వ అధ్యాయం
51వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి. యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రాణమును విడిచారో అక్కడ జరిగిన మార్పులు మీరు చూసారా? ఏమేం జరిగినాయట? నెంబర్ 1, దేవాలయపు తెర. ఈయన చనిపోయింది ఎక్కడ? గొల్గొతా కొండ మీద. దేవాలయం ఎక్కడ? యెరూషలేములో ఉంది. అంటే ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దేవాలయంలో తెర 2గా చిరిగిందట. ఇంకేం జరిగింది? భూమి వణికిందట. బండలేమో సమాధులేమో చనిపోయిన అనేకులు బయటకు వచ్చారంట. అక్కడ గతంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? 10 ఏళ్ల క్రితం పరిశుద్ధులు, ప్రభువుని ఎరగనోళ్ళు కాదు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, వాళ్ళు బయటకు వచ్చారంట. ఎంతసేపు ఉన్నారో ఎన్ని రోజులు ఉన్నారో వాళ్ళు కనబడ్డారు. ఈ 10 ఏళ్ళు అయింది చచ్చిపోయి, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. శతాధిపతి ఇవన్నీ కూడా చూసి ఈయన నిజముగా, లేకపోతే సిలువలో ఏం ప్రసంగం చేశాడు ప్రభు? శతాధిపతి కూర్చో ప్రసంగం చేస్తా, నేను దేవుణ్ణి అయ్యా నమ్ముకో అయ్యా అని ఏమైనా ప్రసంగం చేశాడా? చేయలేదు కదా. అన్ని కొట్టినా అన్ని తిట్టినా అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎన్ని మాటలు? 7 మాటలు మాట్లాడు. ఆ మాటలు కూడా చెప్పించే మాటలు కాదు, ఆస్వాదించే. తండ్రి వీరేం చేస్తున్నారో, ముఖ్యంగా ఈయన్నే ఎవరిని సార్ వీరేమి చేస్తున్నారో వీరిని అర్థం కాల ఆయనకి. ఆ బాధల్లో ఉన్న వాళ్ళు రక్తం కోల్పోయి ఆ విధంగా మేకుల మధ్య ఉండి పక్షులు ఎగురుతా గాయాలు చేస్తుంటే మైండ్ పిచ్చెక్కి నానా దుర్భాషలు ఆడతారు ఎవరైతే గాయాలు చేశారో. కానీ ఆయన అలా లేడు, నిజంగా ప్రశాంతంగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడిని క్షమించండి అంటే శతాధిపతికి అర్థం కాల. ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు ఏంటి అసలు ఈయన? ఇన్ని గాయాలు చేసినా కానీ ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడే. తెలిగి నేను సిలువేయించా. ఈ రోజున సిలువుకు శత్రువైన వాళ్ళు మారి బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారు. సేవకులలో ఉన్నారు, విశ్వాసులలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున యేసుక్రీస్తు మన అందరి కోసం మరణించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయనలో ఏ దోషము కూడా లేదని అందరూ ఒప్పుకున్నారు. శతాధిపతి కానీ, పిలాతు కానీ, పిలాతు యొక్క భార్య కానీ, యేసుప్రభు శిష్యుల్లో ఉన్న ఇస్కరియోతు యోధా కానీ. కనుక అట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా దీవెన, ఆశీర్వాదం ప్రభు మాటలు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.